నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్గా ఎస్ఐ వర్గా నుంచి నెగ్గానండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల టీడీపీ పరిపాలన కాలంలో మాకు తాగటానికి మంచినీళ్ళు లేవండి ఈ గ్రామాల్లో. అప్పుడు జగన్ గారి పరిపాలనలో ఆయన పాదయాత్ర చేసి మా సమస్యలని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అండి మా రాజనగరానికి జక్కంపూడి రాజయ్య గారు వచ్చిన తర్వాత రాజనగరానికి 2 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్ళని తెచ్చి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఏ లోటు లేకుండా మేము సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు మరి ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం అవకతవకలు జరుగుతూ ఆ గోదావరి వాటర్ ఆగిపోవడం జరుగుతుందండి. దాన్ని గట్టిగా మనం సర్పంచ్ గా ఉండి మంచినీళ్ళు కూడా ఇవ్వటం లేదంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్ అయినట్టే కదా. లేదు మేడం, మేము మా వరకు నేను ప్రయత్నం చేస్తున్నాను. దాని కొంతవరకు ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే కూడా చేయించాం. అది అవతల ధవళేశ్వరం నుంచి రావాలండి. అది కొంత మేర పొలాల్లో ఏదో ప్రాబ్లం ఉండి ఆగిపోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఉన్న శాసనసభ్యులు దాన్ని మాట్లాడి తేవడం జరుగుతుంది. మొన్న అయితే రీసెంట్ గా 2 నెలలు మీ వైఎస్ఆర్సీపీ నాయకులతో పోయి మాట్లాడాలి కదా, నీళ్లు కూడా రావటం లేదు మా గ్రామానికి అని మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి మరి మేము కొంచెం మీకు వైసీపీ నాయకులు తోడు రాకపోతే చెప్పండి, మా వాళ్ళు వస్తారు. వైసీపీ ఎప్పుడు కూడా ప్రతి దానికి మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళనైనా తీసుకొని నీళ్లు వచ్చేటట్టు చూడండి. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎవరు ఆపదలు ఉన్నా అర్ధరైతులుగా ఉన్నా ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు అంటారు? నీళ్ళు వస్తాయంటే అది కూటమి ప్రభుత్వం అక్కడ పైన. అవునమ్మా, మరి మీరు కొట్లాడాల్సిన బాధ్యత వైసీపీకి ఉంది కదా. అడుగుతున్నాండి, పలానా రోడ్లు ఇక్కడ పెండింగ్లు ఉన్నాయి, పలానా డ్రైన్లు పెండింగ్లు ఉన్నాయి, మా వరకు ఎంతవరకు మీరైనా కొట్లాడండి, లేకపోతే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళతోనైనా కొట్లాడండి. దాని మీద కూడా ఎక్కడ పెండింగ్ మీ వాళ్ళకంత టైం లేదులేండి, ప్రజల పక్షాన పోరాటం చేసే టైం లేదు. మా వాళ్ళు తోడొస్తారు, మా వాళ్ళతోనైనా సరే పోరాటాలు చేయండి. ఓకే అమ్మా తమ్ముడు, నువ్వు బాగా పని అధికారం అనుభవిస్తే సరిపోదు. అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా బాధ్యతగా పోరాటాలు కూడా చేయాలి. అసెంబ్లీకి కూడా వెళ్లే ధైర్యం లేకపోతే మీరు ఏ పోరాటాలు చేస్తారయ్యా? థ్యాంక్ యూ. చేసేవులే, ఓకే పో అయ్యా. మేడం, అందుకే నాయకులు ఎన్నుకునేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ఎన్నుకోవాలమ్మా. మేడం ఒకసారి ఓకే, తర్వాత ఆల్ రైట్ నో నాయిస్. ఇంకేమైనా మాట్లాడతారమ్మా? అక్క నీకు వందనాలక్క. ఎవరు మాట్లాడుతున్నారు తల్లి? చేయమ్మా. మేడం ఇక్కడ ఓకే. తోగాడు మేడం, మాదైతే రాజనగరం మండలం మేడం మాది. నా పేరు చచ్చిపోతండి. మరి తోగాడి నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారండి. అంటే ఉపాధి పని అయితే ఈ ప్రతి సంవత్సరం కూడా బాగా చెప్పేవారు కానీ ఈ సంవత్సరం అంత ఇబ్బంది ఎప్పుడు కూడా లేదు మేడం. మరి ఒక వారం అన్నట్టు చేస్తున్నారు మేడం, కానీ డబ్బులు కూడా సరిపోదు. ఉపాధి పని మట్టికి ఈ సంవత్సరం అంత ఇబ్బంది ఏ సంవత్సరం కూడా లేదు మేడం. రాజశేఖర్ రెడ్డి బాబు పెట్టిన నాణాలు కూడా మాకు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడున్నంత సమస్య కూడా ఏ సంవత్సరం కూడా లేదండి. ఎందుకంటే మరి చాలా మంది మొగోళ్ళు తెచ్చుకున్న దాని మీద మేము ఆశించి కూర్చుంటాం, కానీ మేమేం చూస్తున్నామంటే మేమో పాలు తెచ్చుకుంటాం, ఆ సంవత్సరం గడుపుకుందామా మేము చూస్తాం మేడం. కానీ వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటున్నారు, మగవాళ్ళు వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు మేడం. మరి కానీ మాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. మరి పేమెంట్ సరిగ్గా పట్టలేదు మేడం. ఉపాధి పని కూడా లేదు మేడం. అందరూ ఇంటి దగ్గర కూర్చుంటున్నామండి. చేయాలో పని కూడా లేవండి మాకు అయితే తోకాళ్ళు. ఆఖరికి ఎలా తయారైందంటే ఉపాధి హామీ పనికి పోవడం దండగా. అవును మేడం, ఎట్లా డబ్బులు రావు, పేమెంట్లు పడవు అనే సంవత్సరం పని ఎప్పుడు కూడా లేదండి. రైతుల పని అయితే లేవండి. ఆడవాళ్ళు మగవాళ్ళం కూడా మరి రోడ్లు అంటే పరిగెట్టినట్టు పరిష్కారం ఉందండి ఇప్పుడు మట్టికైతే. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడి మేమే చాలా మంది అండి ప్రతి గ్రామాల్లో కూడా. ఎందుకంటే నేను ఎలా భయపడుతున్నానో చాలా మంది కూడా అలా భయపడుతున్నారండి. ఎందుకంటే బైక్ ఇచ్చి చెప్పుకుంటే కూడా మాకు ఆ ధైర్యం మాకు సరిపోదండి. ఎందుకంటే థ్యాంక్ యూ. నువ్వు చెప్పావు, చాలా ధైర్యం చేసి చెప్పావు. ఇందాక అమ్మాయి కూడా మంచినీళ్ళు కూడా రావటం లేదని చెప్పింది. మీరు చెప్పకపోతే ప్రపంచానికి మీ సమస్యలు తెలియవు. ప్రపంచానికి మీడియా ద్వారా మీ సమస్యలు తెలియకపోతే అవి పరిష్కారం కూడా కావు. మంచి పని చేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడాలి, మాట్లాడితేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకెవరైనా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సరే, మీ అందరికీ ధన్యవాదాలు. కూర్చో తల్లి.
కూర్చోమ్మా, కూర్చోండి. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అందరూ సుఖంగా ఉంటారు. హస్తం గుర్తు, ఇంకా ఏ అందరికీ గుర్తు కాదు. నమస్కారం. రాజానగరం ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండంగా పేద ప్రజలకు ఆసరాగా ఉండాలని తెచ్చిన పథకం. దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ఉపాధి హామీ పని వల్ల గ్రామాలు బాగుపడతాయి, గ్రామ స్వరాజ్యం ఉంటుంది, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది అని నమ్మిన వాడు మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆయన పేరు పెట్టిన ఈ పథకము పేదవాళ్ళకి ఆసరానిచ్చింది. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో గ్రామాలలో పని లేక, పేదవాళ్ళకి, భూమి లేని వాళ్ళకి పని లేక పని కోసము వలసలు వెళ్ళేవాళ్ళు, భార్యా బిడ్డల్ని వదిలేసి వేరే ఊర్లకు వెళ్ళేవారు. అది ఆపటానికి, గ్రామాలలోనే పని కనిపించడానికి, ఆ కుటుంబాలకి ఆసరాగా ఉండడానికి, వలసలు తగ్గించడానికి, నిరుద్యోగం తీసేయడానికే కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకొని 100 రోజులైనా సరే పని కల్పించాలి, పేదవాళ్ళు అడిగిన 100 రోజులకే గ్రామ పెద్దలు పని కల్పించాలి, అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి, పని చేసిన 15 రోజుల్లో పేమెంట్ కూడా పడాలి అన్నది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని అంటారు, మీరు కరువు పని అని కూడా అంటారు. ఈ పని వల్ల గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామాలకు ఏ పనులు కావాలో నిర్ణయించేవారు. ఆ గ్రామానికి రోడ్లు కావాలా, బావిలు కావాలా, లేక పూడికలు తీయాలా, ఈ గ్రామంలో ఏ పని చేస్తే గ్రామానికి మేలు జరుగుతుంది అని ఆలోచన చేసి గ్రామ పెద్దలు గ్రామ సభలలో నిర్ణయించే వాళ్ళు ఆ పనిని గ్రామస్తులతో ఈ ఉపాధి హామీ పనితో జోడించి చేపించేవాళ్ళు. అంటే ఒకవైపు గ్రామస్తులకి, అంటే పేదవాళ్ళకి పని కల్పిస్తూనే ఆ గ్రామాలలో కావాల్సిన అభివృద్ధి కూడా జరిగేది ఈ ఉపాధి హామీ పని వల్ల. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడేమో బీజేపీ పార్టీ ఈ చట్టాన్ని తీసేసింది, ఇంకా కొత్త చట్టాన్ని తీసుకొస్తారట. దీని పేరు విబిగ్రామ్. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టంలో, పేదవాళ్ళకి ఆసరాగా నిలబడిన ఈ చట్టంలో అసలు ఎక్కడే గాని అవకతవకలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బ్రహ్మాండంగా నడిచింది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అయితే ఉపాధి హామీ పనికి ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవారు, మజ్జిగ మంచినీళ్ళు ఇచ్చేవారు. పక్కన గ్రామంలో ఒక అమ్మ